యేసే నామములో కూడి వచ్చిన మీ అందరికీ, ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమను వల్లరా ఈ దినము ఇలాగ మరలా దేవుని సన్నిధిలో కలిసి ఆనందించే కృప దేవుడు మనకు కలుగు చేశాడు అంటే మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమ గమనించాలి. ఈరోజు ఎన్నో కుటుంబాలు ఆవేదనకు గురై ఉంటాయి. ఎన్నో కుటుంబాలు సమాధానం లేక, హృదయంలో నెమ్మది లేక బ్రతుకుతూ ఉంటే మనకు దేవుడు మన హృదయాలకి, మన కుటుంబాలకు నెమ్మదిని కలుగు చేయాలని, శాంతికరమైన చలముల మధ్య, సుఖభోగముల మధ్య మమ్మల్ని నడిపించాలని, అంధకారం మనకు ఆహ్లాదకరంగా మార్చాలని కోరుకున్న దేవుడు మరొక దినాన్ని మనకు ప్రసాదించాడు. దేవుని స్తోత్రం. అందును బట్టి ఆయన స్తుతికి పాత్రుడును, నిత్య స్తోత్రార్హుడై ఉన్నాడు. కానీ ఈరోజు కొన్ని కుటుంబాలు దేవుని ఎరిగి కూడా సమాధానం లేక, హృదయాలలో నెమ్మది లేక, కుటుంబాలు నెమ్మది కోల్పోతున్నాయి. కారణమేంటి గమనించగలగాలి. నిన్న దినంలో ఒక వార్త నేను విన్నాను. ఒక అధికారి సహోదరి హైకోర్టులో పిటిషన్ పెట్టింది. ఏంటి అంటే, ముస్లిం సోదరులు 5:30కు లేచి అజా ఊతున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే నాకు విసుగు పడుతుందని, నాకు నిద్ర చెడిపోతుంది, ఆపడానికి పిటిషన్ పెట్టింది. ఎంత బుద్ధిమాలిన పని ఉండాలది. ఈరోజు అనేక మంది దేవుని పట్ల వైరాగ్యము కలిగి, దేవుని పట్ల విశ్వాసముతో వారి భక్తిపూర్వకంగా వారి దేవునికి ఆరాధించుకుంటున్నారు. కనుకనే ఈరోజు నీవు నేను బ్రతుకున్నామనే ఇంగితి జ్ఞానం లేకుండా ఆ మాట వెంటనే నాకు చాలా హృదయంలో బాధ కలిగింది. నీకు నిద్ర చెడిపోతుంది అనుకున్నారు, నీకు సుఖభోగము కలగాని, శాంతి సమాధానం కలగాలని వారు ఉదయకాలంలో లేచి ఏకువన ఇంకా తెల్లవారకు మునిపే వారు తెలుసుకున్న దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ఎందుకు? ప్రపంచము శాంతి సమాధానంతో ఉండాలంటే వాడి ఉద్దేశము. ఈరోజు అనేక మంది పూజలు పురస్కారాలు జరుగుతున్నాయి. వాళ్ళ భక్తి, నీ భక్తి ఎలాగుంది అంటే నిద్రపోవాలి, సుఖాన్ని అనుభవించాలి. ఈ మాట వినడానికి అసహ్యకరంగా ఉంది. హైకోర్టులో పోయి పిటిషన్ పెట్టింది. ఇది గమనిస్తూ ఉంటే మీకు ఎలాగుందో నాకు అర్థం కావట్లేదు. నా రక్తం అయితే ఉడికిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనిషి యొక్క మనస్తత్వాన్ని బట్టి కుటుంబాలు సమాధానం కోల్పోతున్నాయి. మనిషి యొక్క ఉద్దేశాలను బట్టి రోగాలు, శాపాలు వాళ్ళ జీవితాలు కబళిస్తూ ఉన్నాయి. దేవునితో సహవాసం లేని జీవితము అది ఉన్నా ఊడిపోయిన ఒకటే. అలాంటి దౌర్భాగ్యమైన జీవితం కాదు ప్రభు మనకి ఇవ్వాలని కోరుకున్నది. ప్రభుతో సహవాసము ఈ లోకంలో చేస్తే నిత్యరాజ్యమును యుగయుగాల దేవునితో నివసించే కృప దేవుడు మనకి ఇవ్వాలని కోరుకొని మరొక దినాన్ని దేవుడు మన జీవితంలో ప్రసాదించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఏ స్థితి కలిగి రోజు క్రైస్తవులుగా ఉన్నామో ఆలోచించగలగాలి. ఇంత గొప్ప కృపనిచ్చి నిన్ను మర్చిపోకుండా, మరణ నిద్రలో ఉన్నప్పుడు ఆయన మర్చిపోకుండా, మరణానికి నిన్ను అప్పగించకుండా, జీవానికి నిన్ను అప్పగించి మరొక దినాన్ని చేతులకు ఇచ్చాడంటే దేవుడు నీ పట్ల చూపిస్తున్న ప్రేమ ఎప్పుడన్నా గుర్తెరిగావా? నా వయసును బట్టి ఇంకా బ్రతుకున్నాను అనుకుంటామేమో. మరణానికి వయసుతో నిమిత్తమో లేదో, దానికి చిన్న పెద్ద తేడా లేదు, ప్రతి ఒక్కరిని వరిస్తుంది. ఆ మరణం నిన్ను వరించకుండా నీకు జీవాన్ని ప్రసాదించిన జీవాధిపతి నువ్వు చేసే విజ్ఞాపన, నీ మొర, నీ ఆరాధన మీద
ఆయన ఆశ కలిగి మరొక దినాన నీకు ప్రసాదించని గుర్తెరగాలి. కానీ ఈరోజు మనిషిలో ఒక కుటుంబంలో మరణం సంభవించి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అక్కడ వినబడే మాటలేంటో ఒకసారి ఆలోచిస్తే, చిన్న వయసమ్మ, దేవుడికి అన్యాయం చేసి అమ్మ చేసుకున్నాడు, వీడెందుకు చనిపోయాడు, వీడెందుకు చచ్చాడు, కుతికెళ్ళి కాడకి తాగుతూ వరస వాయిల్ లేకుండా మాట్లాడుకుంటూ, విశిక్షణ గణానం లేకుండా మాట్లాడుకుంటూ ఏదో రోగమో శాపమో తెచ్చుకొని చనిపోతే అక్కడ పలికే మాటలు, చిన్న వయసమ్మా, దేవుడు మర్చిపోయాడు వెండి, దేవుడికి అన్యాయం చేశామా. ప్రేమని బల్లరా, చిన్న మాట. యేసు ప్రభువు వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు, ఈ లోకంలో సంచరిస్తూ మానవాతీతుడిగా దేవుని ప్రేమతత్వాన్ని బోధిస్తూ పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ప్రేరణ బట్టి ఒక ప్రాంతానికి ప్రయాణమయ్యాడు. యాయూనని ప్రాంతానికి వెళుతున్నప్పుడు అక్కడి నుంచి ఒక రోదన ధ్వని ఆయనకి వినపడుతుంది. రోదిస్తూ ఉన్న ఒక ఆమె, పెద్ద వయసు కలిగిన ఆమె, ఆ నాయన ప్రాంతం నుంచి ఒక పాడి, ఒక శవం బయటకు వస్తూ ఉంది. ఆ ప్రక్కనున్న ఆమె బోరున ఏడుస్తూ ఉంది. ఎలాగ ఏడుస్తుందో తెలుసా? అయ్యా, వీడు మరణించక మునిపే నేను మరణించే బాగుండేది, వీడు చనిపోక మునిపే, వీడి చావుకు మునిపే నేను చనిపోయింటే బాగుండేది అని గుండెలు బాదుకుంటుంది. అందరూ రోధిస్తూ ఉన్నారు. ఆమె రోదన విని అందరూ రోధిస్తూ ఉన్నారు. కానీ ఆమె ఎలాగ ప్రార్థిస్తుందో తెలుసా? వీడి చావకు మునిపి నేను చనిపోయింటే బాగుండేదయ్యా. ఈ మాటలు నేను వినకుండా, ఏం మాటలవి? వీడెందుకు చనిపోయాడో నీకు తెలుసు, నాకు తెలుసు ప్రభువా, సమాజానికి తెలియట్లేదు. వీడు చేస్తున్న హేయమైన క్రియలను బట్టి, వీడు తీసుకున్న విడిస్తానుసరమైన స్థితిగతులను బట్టి వీడికి విడవని రోగం వచ్చి, ఈ రోగముతో వీడు చస్తే నిన్ను నేరస్తులు చేసి మాట్లాడుతూ ఉంది ఈ సమాజం. నీవు చేసే ప్రార్థనలు, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు ఉంటే నీ బిడ్డకు చనిపోతాడు, వాడు బ్రతుకుండేవాడు కదా నువ్వు చేసే ప్రార్థన నిజమైతే అని వీళ్ళు అంటూ ఉంటే, వీడికన్నా ముందు బ్రతికుండు కూడా ఈ మాటలు బట్టి చూస్తూ బ్రతుకుతున్నానయ్యా. గమనించాలి, ఈరోజు ఈ మాటలు వినడానికి నేను బ్రతుకున్నది ప్రేమని వల్ల. ఆమె రోధిస్తూ మధ్యలో ఈ మాట మాట్లాడుతూ ఉంటే ఎలాగో తెలుసా? ఏంటి ఈ మాట మాట్లాడడం ఏంటి, బిడ్డ చనిపోతే అని అందరూ అనుకోవచ్చేమో. ఆ మాటను మాట్లాడి తెలుసా? వీడెందుకు చనిపోయాడో నాకు తెలుసు, సమాజానికి తెలీదు. వీడి అలవాట్లని వీడి పనికొన్నాయి, వీడు చేసిన హేయమైన కార్యాలు వీడి మరణానికి అప్పగించాయి. కానీ వీడి చావుకి నీవు నేరస్తుడమై ఉన్నావు. నిన్ను నేరస్తుడు చేస్తున్న సమాజం. నీవు నమ్ముకున్న దేవుడు గొప్పోడై ఉంటే ఈరోజు నీ కుటుంబంలో ఇలాంటి సమస్య ఎందుకు వచ్చింది? అనేక కుటుంబాల్లో అనేక మందిని అడిగే మాట ఇది. ఇన్ని సమస్యలు నీ చేతులకు ఎందుకు వచ్చాయి? ఇవి రావడానికి గల కారణం ఏంటి? నీ దేవుడు గొప్పవాడైతే, నా దేవుడు బహు గొప్పవాడు, నా దేవుడు నమ్మకమని చెప్పిన ఆ దేవుడు నీ చేతిలో ఏమయ్యాడు? నీ దేవుడి గురించే పదే మాట్లాడుతున్నావు కదా, మరి ఈ మాటలన్నీ ఏమైపోయినాయి నీ చేతిలో? ఎందుకు నీ అసమాధానం నీ చేతిలో చోటు చేసుకుంది? ఎందుకు నీ బిడ్డ అమాంతంగా కబళించబడ్డాడు? నీ దేవుడు గొప్పడొచ్చి వీడు బ్రతికుండొచ్చు కదా, వీడికున్న రోగాన్ని తొలగించవచ్చు కదా అని ఊరంతా అంటుందయ్యా. కానీ వీడి మరణాన్ని వీడు సంపాదించుకున్నాడు,
వీడి మరణాన్ని వీడు తెచ్చుకున్నాడు. వీడు చేసిన వ్యతిరేకమైన, నీకు చేసిన వ్యతిరేకమైన కార్యాలను బట్టి వీడు చనిపోయాడు. వీడు నీ మాటకు లోబడకుండా వడిస్తానుసారంగా హృదయంలో కలుగుతున్న ప్రతి కోరిక మేరకి వీడు అనుభవించి వీడు మరణిస్తే సమాజం అంతా, ఊరంతా అంటుంది, నీ దేవుడు గొప్పోడు అన్నావు కదా, నీ దేవుడు గొప్పోడు అయ్యింటే వీడు చనిపోకూడదు కదా, బ్రతికుండాలి కదా అని అంటుంది. అంటే ఆ మాట విన్న దేవాది దేవుడు ఆమె మొర ఆలకించి, ఆమె చేస్తున్న విజ్ఞాపన ఆలకించి నేరుగా వెళ్ళి ఆ పాడి మీద చేయి పెట్టాడు. పాడి మీద చేయి పెట్టాడు. వెంటనే మరణశయ్య మీద ఉన్న ఆ శవము లేచి కూర్చొని మాట్లాడడం ప్రారంభించింది. దేవుని స్తోత్రం. లేచి కూర్చొని మాట్లాడడం ప్రారంభించింది. ఎందుకు వాడిని లేపాడు అంటే, ఎవడు కూడా తన పాపములో మరణించము ప్రభువుకి ఇష్టము లేదు. కొట్టు చెప్పట్లా. ఎవడు కూడా తన పాపంలో మరణించడము ప్రభువుకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. నీవు నిత్యత్వము కలిగి నిత్యరాజ్యమును యుగ యుగాలు దేవునితో కూడా సహవాసము చేస్తూ ఆయన ఉన్న స్థలములో నీవు కూడా నివసించాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. గనుకనే ఆయన మరొక దినాన్ని నీకు నాకు ప్రసాదించాలన్న ఆలోచన నీ బ్రతుకులో కావాలి. ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. మత్తు కలిగి నీ కొంపలో పడుకో నిద్రపోతున్నావేమో. దీని ద్వారా నీకు నాకు ఒరిగేదేంటి? దేవునికి దూరమైపోవడం తప్పక. నీకు రోగం ఉందనో, నీకు సమస్య ఉందనో, నీకు వేదన ఉందనో దేవుడికి తెలుసు. కానీ నీకు తెలియదు ఒకటే, ఏ స్థితిలో నేను ఆరాధించినా ఆ స్థితి నుంచి నా దేవుడు కాపాడగలిగిన సమర్థుడిని విశ్వసించగలిగితే నీ కుటుంబం మారి నూతనపరచబడుతుంది. ఏ స్థితి కలిగి ఉన్నా విరోధం, నీ బలహీనత ఏంటో ప్రభువుకి తెలుసు. నీకన్నా ముందు నీ రోగం ఏంటో నీకన్నా ముందు తెలుసు ప్రభువుకి. నీ బలహీనతలు ఏంటో తెలుసు ఆయనకి. వీటన్నిటి నుంచి నువ్వు తప్పించబడాలంటే ఆయన కనుదృష్టిలో పడాలి. దేవుని స్తోత్రం. ఆయన కనుదృష్టిలోకి నువ్వు రావాలి. నీ రోగము తొలగించబడాలంటే ప్రేమను వలన చేతులు జోడిస్తూ ఉంటాను. ఏ స్థితి కలిగి ఉన్న ఈరోజు క్రైస్తుడిగా, క్రైస్తురాలిగా ఏదన్నా నీ కుటుంబంలో సమస్య కలిగినప్పుడు దేవుడిని నిరసన చేయడం గొప్పతనం కాదు. నీ అతిక్రమాలు విడిచిపెట్టి దేవుని సన్నిధికి వస్తే ఎంత మాత్రం కూడా ఆయన విడిచిపెట్టడానికి అన్యాయిస్తాడు కాదు, కాదు, కాదు. ఆయన ప్రేమ స్వరూపుడు. ఆయన ప్రేమ మన పట్ల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని మనకి ఇచ్చాడంటే కారణం ఏంటి తెలుసా? మన మీద పెద్ద ప్రార్థన పరులు, మనం పెద్ద ఏమిటి బలాఢ్యులమనో, వయసు ఇంకా ఉందనో కాదండి. దేవుని ఉచితమైన ప్రేమ. ఏ మంచి మనలో దాగుందని మనలా కాపాడడానికి ఇష్టపడ్డాడంటే, ఒక రోజుకైనా నీలో మంచి చూడాలని కోరుకున్నవాడు మహనీయుడని మన దేవుడు. దేవుని స్తోత్రం. ఏ రోజుకైనా నీ బ్రతుకులో మంచిని చూడాలని ఆశ. గనుక ప్రేమని వల్లరా ఈరోజు ఎత్తి స్థితి కలిగి ఉన్నావు. దేవుని దగ్గరకు రావడానికి పాలుమాలిక, దేవునితో సహవాసం చేయడానికి వీలు కాదు. నీ బలహీనత నిన్ను ఆటంకపరుస్తూ ఉంది. కానీ ప్రతి ఆటంకము నీ జీవితంతో తొలగించబడాలంటే దేవుని కనుదృష్టిలోకి నువ్వు రావాలి. దేవుని స్తోత్రం. ఆమేన్. ఏ స్థితి కలిగి ఉన్నావు ఈరోజు? ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు ఈరోజు? నీ రోగముని నీ విడిచిపెట్టకుండా నిన్ను కృంగదీస్తుందంటే కారణం ఏంటి? హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు కొంతమంది, దేవుని దగ్గరికి రారు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు. ఒకనొక రోజు ఇదే స్థలంలో, ఈ రెండిళ్ళు ఇక్కడ ఇదే స్థలంలో ఒక ఇంట్లో పెయింటరు వాళ్ళ మామగారు చెల్లకోటలో హాస్టల్లో పనిచేస్తాడు. ఆయన కూతుర్ని తీసుకొచ్చారు, నారాయణ హాస్పిటల్లో చేర్చారు. వాళ్ళ తరపున ఫోన్ నంబర్ ఇంకొకరికి ఇచ్చారు. వాళ్ళు
ప్రేమని వల్లరా వాళ్ళు ఆ వ్యక్తిని ఎట్టకట్ట కాపాడమని కాళ్ళు గడ్డాలు పట్టుకుంటున్నారు. ఆయన అంటాడు, డాక్టర్ గారు నేనేమన్నా దేవుడినా? నారాయణ హాస్పిటల్ జరిగింది, గత 10 సంవత్సరాల క్రితం జరిగిన మాట ఇది. వెంటనే నాకు ఫోన్ చేశారు, అయ్యా మేము నంబర్ ఇచ్చారు, ఇక్కడ కాస్త దాకా రాగలిగితే మీ బండికి పెట్రోల్ ఇస్తాం, మధ్యస్థం మీద ఏమి ఇవ్వబడలేదు, నేను వస్తానని చెప్పేసి అక్కడికి వెళితే నాకే డౌట్ వేసింది, ఇతను బ్రతుకుతాడా అన్నట్లుగా. డాక్టర్ అంటాడు, ఈయనెవరు అంటే నేను పాస్ గారిని అయ్యా అన్న. వీళ్ళందరినీ నా కాడు పట్టుకొని గడ్డలు పట్టుకొని బ్రతిలాడుతున్నాను, బ్రతికించు మనిషి బ్రతకలని దేవుని చిత్తంలో ఉంది. ఆయన ఆ డాక్టర్ గారు కూడా క్రైస్తవుడే. అంత గొప్ప డాక్టర్ కూడా ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద ఆధారపడి ఏది కూడా చేస్తారు. ఒక వ్యక్తికి రోగం పోవాలంటే అతను కూడా దేవునికి ప్రార్థించుకొని ఈ వ్యక్తిని కాపాడు అని ప్రార్థించుకొని వాళ్ళు వైద్యం స్టార్ట్ చేస్తారు. దేవుని కృపను బట్టి నేను పోయి ప్రార్థించాను. ప్రార్థించిన 2-3 గంటలకి అతను కోమా నుంచి బయటకు వచ్చి ఆయన ఆరోగ్యం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఎలాగున్నాడో తెలియదు. దేవుని దగ్గర గొప్ప కార్యం జరిగిన తర్వాత దేవునికి దూరం అయిపోవడం మనకు తెలుసు. ప్రేమని వల్లారా ఈరోజు నీవు నేను ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి. మనుషుల వైపు చూసి నాకు ఆదరణ చూపించండి అని చెప్పి మొరపెట్టడం గొప్పతనం కాదు. అతిక్రమణలు చేసి ఎక్కడెక్కడో తిరగడం గొప్పతనం కాదు. ఎవరినెవరినో ఆశ్రయించడం గొప్పతనం కాదు. నీ అతిక్రమాలు విడిచిపెట్టి నీవు ఆరాధిస్తున్న దేవుడి దగ్గరకు వస్తే నీ అతిక్రమాలు తొలగించబడి నీ హృదయానికి నెమ్మది కలుగు చేస్తాడు దేవాతి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఏడుపిన దేవాతి దేవు యేసు ప్రభుని వారు వెంటనే వెళ్ళి పాడి మీద చేయబెట్టాడు. ఆ శవము లేచి కూర్చుంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు జరిగింది అక్కడ అంటే, ఏ వ్యక్తి కూడా తన పాపములో మరణించడము ఎంత మాత్రం కూడా దేవదేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతను సంతరించుకొని ప్రభుతో కూడా సహవాసం చేయాలన్నది, ప్రభుతో కూడా నివాసం చెన్నది, ప్రభు ఉన్న రాజ్యముల యుగ యుగాలని కుడిపార్శ్వమున కూర్చోన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. ఈరోజు అనేక సమస్యలు నేను కబడిస్తానని కాడుపెట్టి దేవుడు అనేసరి కాదా. దేవుడు నీకు రోగాన్ని శాపాన్ని ఇవ్వడానికి ఇష్టపడేవాడు కాదు. ఆయన ఆరోగ్య ప్రదాత. దేవుని స్తోత్రం. ఆయన చేతి నీడకు చేరిన ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులై ఆశీర్వాదానికి యోగ్యులై ఆనందించి కృప దేవుడు అట్టి వారికి కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఏ స్థితి కలిగి ఉన్నావు ఈరోజు? ఎలాంటి జీవితం కలిగి ఉన్నావు? నిద్రలేసి సంపాదించడానికి పరిగెత్తుతున్నావే కానీ నీ సంపద నీ చేతికి కాలంటే దేవుని కనికరం నీ చేతులకు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి, ఈ ఉదయకాల సమయంలో మన స్థితిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వేదనతో మాట్లాడుతున్నాడు. ఇది నాన్న ఎలాంటి జీవిత విధానం కనుగొన్నావు ఆలోచించాలి. క్రైస్తవులుగా పేరు మోయడం గొప్పతనం కాదు, కానీ దేవుని మాట ప్రకారం బ్రతికి జీవితము ప్రభు మన పట్ల ఇష్టపడుతున్నాడు. ఎలాంటి జీవితం కలిగి ఉన్నావు ఆలోచించాలి. ఎలాంటి విధానం కలిగి ఉన్నావు ఆలోచించాలి. ఈరోజు ఏదైనా కుటుంబాల్లో కొన్ని సందర్భాలు కలిగినప్పుడు దేవుడికి అన్యాయం చేసామో అంటారు. కానీ ఇక్కడ అంటాడు, ఇటీవల తెలుసుకున్న మాట ఈ వాక్యాన్ని చెప్పున్నాను, మరలా నాకెందుకు ఈ మాటను గుర్తు చేస్తాడు దేవుడు. విలాప వాక్యమును 3వ అధ్యాయము 33వ వాక్యం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 33వ వాక్యం. నేను చదువుతాను. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. చూడండి, మహోన్నత సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు
ఆడి ఆ, వారిని పాడు చేయుటయు ఉమ్, ప్రభు మెచ్చు కార్యము కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఉండబడ్డ సమాజంలో ఉన్న స్థితిగతులు ఏంటంటే బలహీనను కొట్టి బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. ఎవడైనా కంటికి బలహీనుడుగా కనపడ్డప్పుడు వాడి దగ్గర ఏదైనా ఉన్నప్పుడు వాడిని తన్ని వాడిని పెరుక్కొని తినడానికి ఇష్టపడుతున్న బుద్ధిహీనులు కొంతమంది. దీన్ని బట్టి దేవుడు సహించడు. దేవుడు అన్యాయస్తుడి కాదు. ఇక్కడ అంటాడు, హృదయపూర్వకంగా నరులకు విచారమునైనా దుఃఖమునైనా బాధనైనా రోగాలను శాపనైనా ఇచ్చేవాడు కాదు. మరి ఇప్పుడు ఎందుకు కలిగాయి అంటే కింద రాస్తాడు, నువ్వు చేసే పనికి మాలిన పనులన్నిటిని కూడా దేవుడు సహించేవాడు కాదు. వీటిని బట్టే నీకు రోగం వస్తుంది, వీటిని బట్టే మనస్తాపం కలుగుతుంది, వీటిని బట్టే నీ కుటుంబానికి ఆవేదనకు గురైపోతున్నావు, వీటిని బట్టే మరణము నీ మీద తాండవిస్తుంది. గమనించాలి. దేవుడి నేరస్తులు చేస్తూ ఉంటాం. ఈరోజు దేవుడిని అన్యాయస్తులు అంటుంటాం. నీ అతిక్రమాల వీపును కట్టుకొని ఎవరికి కనపడడం లేదని చెప్పేసి యథార్థంగా బ్రతికినట్టుగా ప్రవర్తించడం కాదు, కానీ నీ పాపపు భారాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో ప్రభువు తన ప్రేమలో తన కౌగిట్లో నిన్ను దాచి నీ కలవరాన్ని తొలగించి నీకు ఉల్లాస వస్త్రాన్ని కప్పుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావు బిడ్డ? రోజు ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు? నీ సమస్య ఎటుదైనప్పటికీ కూడా నీవు కనుదృష్టిలేక దేవుని కనుదృష్టిలేక రాగలిగితే నీ కరవడం కొట్టివేయబోతుంది. నీ సమస్య తొలగించబడుతుంది. నీకు సమాధానాన్ని దేవుడు కలుగు చేయడానికి ఇష్టపడి ఈ దినాన్ని దేవుడు నీకు ఇచ్చాడన్న ఆలోచన మర్చిపోవద్దా. రెండు చేతులు జోడిస్తూ ఉన్నాను. ఈరోజు క్రైస్తవ కుటుంబాలే ఎందుకు ఆవేదనకు గురవుతున్నాయి? హాస్పిటల్లో చూసినా సరే అనేక మంది క్రైస్తవుల బెడ్ల మీద పడి ఉన్నారు. కారణం దేవుని యొక్క గుణాతిశయాలు ఎదుగకుండా క్రైస్తవులు లేని చెప్పుకోవడం గొప్పతనం కాదా? సమాధానం లేని జీవితం, సమాధానం లేని జీవితాలు కొన్ని కుటుంబాలలో అతిక్రమాలు చేస్తూ కూడా మాకేం అతిక్రమం తెలియదు, మేము నీతిగా బతుకుతున్నామని చెప్పేవాడు ఎంతోమంది లేకపోలేదు. బిడ్డలు చేస్తున్న అతిక్రమాలను కప్పెట్టి మేము భక్తి పరులమి, మేము ఏ పాపము చేయని వాళ్ళమి, మేము పుట్టినప్పటి నుంచి పాపము మేము ఎరగము, నేను పుట్టినప్పటి నుంచి నేనే తప్పిదాన్ని చేయలేదు నాకు తెలిసి, ఎలాంటి వాళ్ళే పనికి మాలినాడు అనుకుంటాను. ప్రేమిని వల్లరా నీవు త్రోసివేయబడిన అనుభవంలో ఉన్నావని గుర్తెరగాలి. మన పితరులైన ఆది దంపతులైన అవ్వ ఆదాముడు దేవుని మాటను అతిక్రమించి ఎప్పుడైతే త్రోసివేయబడ్డాడో అక్కడి నుంచి సంతరించుకున్న ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క ప్రేమ నుంచి త్రోసివేయబడి ఉన్నాడు. వాళ్ళు ఎవరు చేసిన దానికి మాకెందుకు అంటే బ్లడ్ రిలేషన్. ఇది బ్లడ్ రిలేషన్. ఆ బ్లడ్ నుంచి వచ్చింది త్రోసివేయబడ్డ అనుభవాలు. ఎలాగా వాళ్ళు చేసిన దానికి అంటారేమో. వాళ్ళు ఎట్టి గుణమైతే కలిగి ఉన్నారో అట్టి గుణము ఇప్పటి వరకు మనం కలిగి ఉన్నాం. ఏం ఆదాము, ఆ పండేమని తిన్నావా? అయ్యా నువ్వు నాకు సహకారికి ఇచ్చేవే, ఆ మనిషి తెచ్చే తిన్నానయ్యా. అయ్యా తప్పు అయిపోయిందని చెప్పడంలే, ఆ మనిషి తీస్తే తిన్నాను. ఏం అవ్వా ఎందుకు చేస్తావు ఇలాంటి పనికి మళ్ళీ పని? అయ్యా నేను కాదయ్యా, ఆ పాము చెప్తే తిన్నానయ్యా. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొట్టినారు. ఇప్పుడు కూడా అదే మనస్తత్వం ప్రతి మానవుల్లో ఉందంటే బ్లడ్ రిలేషన్ లేదంటారా? ఇప్పటి వరకు అదే మనసు కలిగి బ్రతుకుతున్నాం గనుక ఇప్పుడు జనరేషన్ కూడా, ఇప్పుడు ఉండబడ్డ జనము కూడా దేవుని ప్రేమ నుంచి ఆయన ప్రాకారం నుంచి త్రోసివేయబడి ఉన్నాం. నువ్వేదో క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ఏదో ప్రార్థన కలిగి ఉన్నానులే, ఎంతకన్నా భక్తి అనుకుంటూ బ్రతుకుతున్నావేమో. నీవు అతిక్రమాలు విడిచిపెట్టి దేవుని ప్రేమను పొందాలంటే ప్రయాసపడాలి. ప్రభువుని చేరుకోవాలంటే నిర్భరంగా ఏమిటి అన్నీ జరిగిపోతానని చెప్పేసి ఆనందంగా బ్రతకడం గొప్పతనం కాదు.
ఏదో ఒక పిండాకోడు పెట్టి బతికిస్తున్నాడు ప్రభు, ఎప్పటికన్నా తెలుసుకుంటామేమోనని. దానికే మురిసిపోయి నాకు అన్ని కలిగి ఉన్నాను, అన్ని జాగ్రత్తగా ఉన్నానులే, ఏమిటి అన్ని గొప్పగా ఉండాలి అనుకున్నాను. ఈ లోకంలో అన్నీ ఉంటాయి, నీకు లేనిది ఒకటే, నిత్యరాజ్యం. నిత్యరాజ్యమును వెళ్ళండి, దేవుని కనుదృష్టిలోకి నువ్వు రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ స్థితి కలిగి ఉన్నావు? ఒక చిన్న మాట చెప్పి సమయాన్ని ముగిస్తాను. ఒక భక్తునికి 2 కుమారులు. చిన్నవాడు అన్నకి ఆహారం పెట్టి జేసత్వాన్ని కొనేసుకున్నాడు. మీకు బాగా అర్థమైపోయింది. చిక్కుడుగాలి కూరకి వాడు జేసత్వాన్ని తమ్ముడికి అమ్మేశాడు. పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వాడు మర్చిపడికి వీడు మర్చిపోలా. ఏసావు మర్చిపోయాడు కానీ యాకోబు మర్చిపోలా. యాకోబు ఎట్టయితేనేమి తన మాట ప్రకారంగా జ్యేష్ఠత్వాన్ని పొందాడు, కానీ చిల్లిగవ్వ కూడా లేకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు? పెద్దల ఆశీస్సులే బహు దీవెనకరమని. సరే వెళ్ళిపోయాడు. ఎట్లా మామ దగ్గరికి వెళ్ళాడు, మామకాడ మందలన్నీ మేపుకున్నాడు, ఏదో బహు భార్యత్వాన్ని పొందాడు, బిడ్డలు పొందాడు, మంచి ఆస్తిని పొందాడు. కొన్ని 100 మందలు ఉన్నాయి, గాడిదలు, గుర్రాలు, ఒంట్లు, విస్తారంగా పశువులు, గొర్రెలు, అంటే రకరకాలైన మందలు. విస్తారమైన ఆస్తిని పొందాడు. విస్తారమైన ఆస్తిని పొంది తిరుగు ప్రయాణం అయ్యాడు. తిరుగు ప్రయాణం అయిన తర్వాత నాకేమి ఇంత ఆస్తుంది, నేను గమ్యం చేరుకుంటానులే అనుకున్నాడా? గమ్యములో ఆపద ఉంది, గమ్యములో ఆపద పొంచుంది. అది తప్పించుకొని ఏం చేయాలనుకున్నాడు? కొన్ని మందలు 20 విడగొట్టి అన్నగారికి పంపించాడు. ఇవన్నీ ఎక్కడివి అంటాడు అన్న ఎదురొచ్చి. నీ దాసుడైన యాకోబు తన యజమానుడైన ఏసావుకు పంపిస్తుంటే నాకు చాలా ఉంది, నాకు ఇవన్నీ అవసరం లేదు అన్నాడు. యాకోబు అనుకున్నాడు, ఈ కూడా తీసుకోలేదు, మనిషి ఆస్తికో డబ్బుకి లోనైపోతాడు. కానీ మా అన్నగారు ఇది తీసుకోలేదంటే మా అన్న హృదయంలో ఇంకా కోపం ఉంది అని భయపడ్డాడు. కొంతమంది వచ్చి అయ్యా నేను ఎదుర్కోవడానికి 400 మంది మనుషులు తీసుకొని 100 నీ మీదకు పరిగెత్తున్నారనేటప్పటికీ నిజంగా చంపడానికి వస్తానని చెప్పేసి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదేంది? కోట్ల రూపాయలు ఆస్తి ఉంది, భయపడాల్సిన అవసరం ఏంటి? పెద్ద పెద్ద గనీములు కొనియొచ్చు కదా. ఆ ఆలోచన అయితే యాకోబుకి రాలేదు, కానీ కలవరం ఎక్కువైపోయింది. గమ్యము చేరాలంటే ఈ ఆటంకము తొలగించబడాలి. ఈ ఆటంకము తొలగించబడాలంటే నేనేం చేయాలి? ఈరోజు నీ రోగము తొలగిపోవాలంటే వైద్యునికి అడగపోతే కుదరదండి. నీ ₹1,00,000 పెట్టి ఆ వైద్యుని మొత్తం కొనేసినా కూడా కుదరదు. ఈ మాట ఇక్కడ ఆపితే అలెగ్జాండర్, మీకు బాగా తెలిసి, మీకు అలెగ్జాండర్ కదయ్యా, అలెగ్జాండర్ లోకాన్ని గడగడలాడించిన వ్యక్తి. ఆయనకు ఒక రోగం వచ్చింది. ఏ రోగం అది? జ్వరం. జ్వరం వచ్చి ఎక్కడెక్కడ డాక్టర్లందరినీ పిలిపించుకున్నాడు కొంపకి. ఒక్కొక్కడు వస్తున్నాడు, ఏవేవో చేస్తున్నాడు, తగ్గట్లేదు. ఎంతోమంది వైద్యులు చూస్తే తగ్గట్లేదు. ఏమయ్యంటే ఇది తగ్గట్లేదంటే రోజు రోజుకి ఎక్కువైపోతుంది, మా వల్ల కాదంటే, ఏమి బ్రతికించడం మీ చేత కాదంటే వాళ్ళు అన్నారంట, బ్రతికించడం మా చేత కాదండి, రోగం అయితే పోగొడతాం, కానీ ఇది పోయే రోగం కాదు, ఇది తీసుకుపోయే రోగం అని చెప్పారు. మీరు వ్యర్థులు, మీరు వెళ్ళిపోండి అన్నారు. చివరికి ప్రపంచాన్ని వణికించిన ఆ వ్యక్తికి ఇప్పుడు వణుకు వచ్చేసింది. ఏ వణుకు? జ్వరం వచ్చి వణుకొచ్చి సస్తానేమైనా వణుకు వచ్చేసింది. ఆ జ్వరం ఎందుకు వచ్చింది? ఎవరో పిస్టలు పెట్టి కాల్చో, బాణాలు వేసో, లేకుంటే బాల్యాలతో పొడిచే కాదు, దోమ కాటేసి. దోమ ఎప్పుడైతే కుట్టిందో వీడికి రోగం వచ్చింది. రోగం ఎప్పుడైతే వచ్చిందో వైద్యుని పిలిచాడు.
ఏ వైద్యుడు కూడా ఈ రోగం నుంచి వీడిని తప్పించలేదు. కానీ చివరికి వరించిందేది మరణం. మరణం వరించేసింది. నీవు ఎంత ఆస్తి కలిగి ఉన్నా, ఎంత అందచందాలు కలిగి ఉన్నా, ఎంత హోదా కలిగి ఉన్నా చివరికి మరణానికి అప్పగించుకోవాలి. కానీ ఈ లోకంలో ప్రతి వ్యక్తికి మరణం వస్తుంది. కానీ ఇది తాత్కాలికమైన మరణం, నిత్య మరణం కాదు. నిత్య మరణమునకి అప్పగించేవారు ఎవరు అంటే నీకు తీర్పు నిలిచే దేవుడు ఒక్కడే. అక్కడి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఇక్కడ నువ్వు ప్రయాసపడి ప్రభువుని పొందాలి. దాన్ని తప్పించుకోవాలంటే ప్రభువుని పొందాలి. ప్రభువుని పొందాలంటే ఏం చేయాలి? నువ్వు కష్టపడాలి. నా భక్తి నాకు ఆటంకం లేకుండా ఉందలే, నా భక్తి మోకం పెద్ద గొప్ప పొందలే అనుకొని ఏడి దీని ద్వారా నీకు నాకు ఒరిగేదేంటి? యాకోబు కూడా అనుకున్నాడా? లేదండి. యాకోబులో భయం ఎక్కిపోయిపోతుంది. ఇన్ని మందులు పంపించిన వద్దనంటే వీడికి నా మీద కోపం ఉంది. ఏం చేయాలని ఆలోచించినప్పుడు చివరికి వచ్చిన ఆలోచన తెలుసా? దేవుడే నాకు కాపుదల రాకపోతే నేను చనిపోతాను చేతుడా. నేను గమ్యము చేరాలి, దేవుని కనికరం నాకు కావాలనుకున్నాడు. దేవుని కనికరం కావాలి, ఏం చేయాలి తెలుసా? దేవుని కనుదృష్టిలోకి నేను వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఇప్పటి వరకు మనుషుల కనుదృష్టిలో ఉన్నాను. మనుషులకి నేనేం తెలుసా? మంచి ఆస్తిపరుడుగా తిరిగి వస్తానని చెప్పి తెలుసు, మంచి సంతానం ఉందని చెప్పి తెలుసు, మంచి కుమారులు బలాఢ్యులు ఉన్నారని చెప్పి తెలుసు. కానీ వాళ్ళకి తెలియదు ఒకటే, లోకములు అన్ని సంపాదించాను కానీ ఈ లోకాన్ని విడిచినప్పుడు పరలోకము చేరాలంటే ప్రభువుని సంపాదించుకోలేదని వాడికి తెలియదు, నాకు తెలిసింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు నేను ప్రభువును పొందకపోతే గమ్యాన్ని చేరుకోలేని చెప్పేసి సమస్తాన్ని ప్రక్కకు నెట్టాడు. ఉండబడ్డ ఇద్దరు భార్యని, పుట్టిన బిడ్డల్ని, మందల్ని, పనివారిని మొత్తాన్ని పక్కకు నెట్టి రేవుకి అవతల చేరి, ఎప్పుడైతే రేవుకి అవతల చేరి ఒంటరిగా పోరాడడం ప్రారంభించాడు. ఎవరితో? ప్రభుతో. నీవు నన్ను దీవించే వరకు, నా శాపము తొలగించబడే వరకు, నా అతిక్రమాలు విడిచిపెట్టే వరకు, నీ ప్రేమను నేను పొందే వరకు నేను విడిచిపెట్టు. నాకు దీవెన కావాలి ఇప్పుడు. మరి ఇంత ఆస్తుంది కదా, ఇంకెందుకు అంటే ఆ ఆస్తి కాదు, నీ దీవెన కావాలి ఇప్పుడు నాకు. ఎలాగా అంటే నేను నిత్య రాజ్యములు యుగ యుగాలు నీతో కూడా నివసించే దీవెన నాకు కావాలి. ఇది నువ్వు కోరుకోవాలి బిడ్డ. చేతులు జోడిస్తున్నాను. ఈ లోకంలో మంచి సంపద నీ చేతిలో ఉండొచ్చేమో, ఈ ఏరియాని కొనగలిగిన డబ్బు నీకు ఉండొచ్చేమో, కానీ లేనిది ఒకటే ప్రభు నీ చేతులు లేకపోతే పరలోకం చేరుకోలేవు. ఈ ప్రయాసంతా, ఈ ప్రార్థన ఎందుకంటే ప్రభుని చేరుకోవడానికి. ఈ ప్రార్థనలో యాచనలా నువ్వు డబ్బుతో ఏమన్నా ప్రభువుని కొనగలవా? ఏమిటి? నీ డబ్బు ద్వారా ఏమన్నా ప్రభువుని ఏమన్నా సొంతం చేసుకోగలవా? ఈ ఇచ్చింది ఆయన, తిరిగి ఆయనకేదో నువ్వు ఇచ్చేది. కానీ ఆయన నిన్ను అడుగుతున్నది ఏంటి తెలుసా? నీ హృదయాన్ని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు. హృదయాన్ని మోసం చేసుకొని బ్రతికితే ఆ బ్రతుకు నీకు అవసరమా? ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి. యాకోబు అంటాడు, నీవు నన్ను దీవించే వరకు నేను విడిచిపెట్టను అంటాడు. ఇంత మందులు ఉన్నాయి కదా, ఇంత ఆస్తుంది కదా, ఇంక దీవెనేంటి అని ప్రభు అన్న కూడా అది లోకపరమైన ఆశీర్వాదం. ఒక రోజుకి రెక్కలు వచ్చి ఎగిరిపోద్ది. కానీ నీవిచ్చే ఆశీర్వాదం నా బిడ్డల తరము తరగతో. దేవుని స్తోత్రం. వెంటనే అంటాడు, వీళ్ళు ఏ మంచి లేదు, ఎందాక జీవించాలి అన్నప్పుడు, అరే నీ పేరేం పేరు రా అన్నాడు. నా పేరు యాకోబు. బడా నీ అతిక్రమాన్ని ఒప్పుకున్నావు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు యాకోబు కాదు, ఇజ్రాయేల్ అనబడిన. దేవుని స్తోత్రం. దేవుని పోరాడి గెలుచుకోవడానికి ఈ సమయాన్ని ప్రభు నీకు నాకు ఇచ్చాడు. ఈ సమయంలో మత్తు కలిగి కొంపలో పడుకొని ఉన్నావేమో, ఈ సమయంలో మత్తు కలిగి నీ జీవితంలో ఉన్నావేమో. ఎప్పుడు నీ మీదకి వాడు దాడి చేయడానికి ఇష్టపడతాడు తెలియదు. ఎప్పుడు నీ మీద ఏ రోగము దాడి చేస్తుందో తెలీదు. ఎప్పుడు నీ మీద మరణము దాడి చేస్తుందో తెలీదు. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే నా దేవుడు నీకు కాపుదలై రావాలి. దేవుని స్తోత్రం. ఆయన కనుదృష్టిలోకి నువ్వు రావాలి. ఆరోగ్యంగా వెళుతున్నాడండి మనిషి, చాలా హ్యాపీగా వెళుతున్నాడు, రోడ్లో చాలా జ్ఞానంతో వెళుతున్నాడు. పక్కనోడు వచ్చి ఒక బొట్టు కొట్టాడు, చచ్చి ఉడుకున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండొచ్చేమో, పక్కనోడు జాగ్రత్తగా ఉండడు. కానీ నీ ముందు నీ ప్రభు అంటే మరణము ఆయన పొంది నిత్య జీవాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని మహాకృప, దేవుని మహిమ కలుగునగాక.
నిన్ను బ్రతికించుకోవడానికి నీ మరణాన్ని తను అప్పగించుకొని నీకు బ్రతుకునిచ్చాడు. అలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఏ స్థితి కలిగి ఉన్నావు ఈరోజు? ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు జ్ఞాపకం చేసుకో. నువ్వు బలంగా ఉండొచ్చు, బలాఢ్యుడిగా ఉండొచ్చు, జ్ఞానవంతుడై ఉండొచ్చు. ఏమిటి నాకేం కాదులే అనుకుని వెళుతున్నావు. నాకేం కాదులే అనుకున్న టైంలో నీకేదో సంభవించవచ్చు. కానీ దేవుని కనుదృష్టిలో ఉన్నప్పుడు మరణము గోడని చూసి పారిపోతే అట్టి కృప దేవుడు మనకు అందరి కలుగు చేయనుగాక. కళ్ళు ముద్దామా? కళ్ళు ముద్దాం. స్తుతికి కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తోత్రాలు. అవునయ్యా, మా అతిక్రమాలు బట్టి మాకు మరణం వచ్చిన, శాపం వచ్చిన అతిక్రమాలు బట్టి అయ్యా ఈ లోకములో అనేక దాడులు మా మీద జరిగిన మిమ్మల్ని నేరస్తులుగా చేస్తున్నాము. కానీ మా అతిక్రమాలు బట్టి మాకు రోగం వస్తుంది, శాపం వస్తుందని గుర్తెరగక దౌర్భాగ్యంగా బ్రతుకుతున్న మా యొక్క దౌర్భాగ్య జీవితాన్ని విడిపించి మీకు చేరువులకు వచ్చి కృప దయచేయమని కోరుచున్నాం. ఇట్టి స్థితిగతులు మా చేతులు తెలియక అతిక్రమాలు చేస్తూ మీకు దూరం అయిపోతున్న మా బ్రతుకుల ప్రభా చేరువులకు నడిపించుకోమని, రానని బిడ్డలు దయతో క్షమించి రేపటి దినములను మీ సన్నిధికి నడిపించుకోమని, ప్రత్యేకించి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటా, ప్రతి బిడ్డను కూడా మరణం చేతికి అప్పగించుకున్న నిత్యత్వంలో, నిత్య జీవితంలో బ్రహ్మ యుగ యుగాలు నీ కుడిపార్శ్వను కూర్చోగలిగిన కృప ప్రతి బిడ్డ కలిగి చేయమని నా విజ్ఞాపనకి చెవియకి మా యొక్క ఉద్దేశాలు జరిగించి మీ కృప వెంబడి కృపతో నడిపించి బలపరిచి భద్రపరిచి నిత్యరాజ్యానికి వారసులుగా మార్చమని మరొకసారి కూడి విషయం బిడ్డలే లైవ్ చూస్తున్న బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామని అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నును సహవాసము సన్నిధాన కాపుదల సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికీ ఆయన కృపా కనికరము తోడుగా ఉంచి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు.